టుడే అటెండెన్స్ 329. మీల్స్ టేకెన్ 329. అందరు తింటారా? 320. 9 మంది ఏమో సిడబ్ల్యూ చేస్తాను. ఒక 10 మంది అటు ఇటు ఉన్నారు సార్, అబద్ధాలు చెప్పడం. అదేలేండి, తప్పేముంది. 300 కరెక్ట్ గా తింటానండి. సార్ చూద్దామా, ఏమన్నా కర్రీస్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారమ్మా? ఈ కర్రీస్ తినలేరు మన వాళ్ళు. అంటే రైస్ ముందు తెచ్చుకుంటున్నారండి, కర్రీస్ గుడ్డు తీసుకుంటారు. రైస్ మంచి రైసే కదా, సన్న బియ్యం ఇప్పుడు వచ్చేది. రైస్ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారమ్మా, బాగా మంచిగా ఉంటుంది. ఇంప్రూవ్ అయ్యారండి కొంతమంది. ఇప్పుడు కొంచెం జ్వరాలు పడినప్పుడు 10-15 రోజులు కొంతమంది అలా ఆ పిల్లలు ఉన్నారండి. భోజనాలు ఎలా ఉన్నాయి? నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తూ ఉంటాను, ఓకేనా? కొంచెము ఈ అక్షయ పాత్ర రుచిగా లేవు అని చెప్పేసి బయట బాగా కంప్లైంట్ వచ్చింది నాకు, దాని గురించి వచ్చాను. మీరు ఎలా ఉన్నాయి ఏంది, ఏమి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అర్థమైందా? యు ఆర్ నాట్ కిడ్స్, ఓకే? పెద్ద పిల్లలు. ఎలా ఉన్నాయి, కూరలు రుచిగా ఉండడం లేదు, అన్నం కూడా కొంతమంది బయట నుంచి డబ్బా తెచ్చుకుంటా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం, దానికేం మీకేమి టెన్షన్ లేదు అక్కడ. కూరలు కొద్దిగా టేస్ట్ లేవు అని అంటున్నారు. అన్నం అయితే రైస్ సన్న బియ్యం వచ్చాయి ఈ అకాడమిక్ ఇయర్ సన్న బియ్యం. లాస్ట్ ఇయర్ ఫైన్ రైస్ ఇస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు రైస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కర్రీస్ కావాలంటే కొంచెం బయట నుంచి తెచ్చుకోండి. ఏదైనా ఇంట్లో ఉంటే కన్నా కర్రీస్, ఏదైనా పప్పు గిప్పు, ఏదైనా పిక్కిలు కానీ అట్లా ఏదైనా తెచ్చుకోండి. బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, చిక్కీ ఇస్తారు, రాగి మాల్ట్ ఇస్తారు. రాగి మాల్ట్ బాయిల్డ్ ఎగ్ మన వాళ్ళే చేస్తారు, ఓకేనా? కొంచెం ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళవి కొద్దిగా వాళ్ళు ఆనియన్ వాడరు, వెల్లుల్లి వాడరు, అట్లా కొద్దిగా టేస్ట్ మనకు నాలుకకు నచ్చదు. కాబట్టి కొంచెము అర్థమవుతుందా? మేము కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళను గత 3 ఏళ్ళ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. అక్షయ పాత్ర, ఇస్కాన్ వాళ్ళవి ఈ 2 భోజనాలు సరిగా ఉండట్లేదు, కూరలు రుచిగా ఉండట్లేదు, చాలామంది వదిలేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాకు చాలా కంప్లైంట్ వచ్చాయి. ఓకే, ఎనీహౌ మీకు ఇచ్చే రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతారు, బియ్యం ఆకారంలోనే ఉంటాయి. మీ రేషన్ బియ్యంలో కూడా ఇస్తారు, ఫ్రీ కోటా బియ్యం ఉన్నాయి కదా, వాటిలో కూడా ఇస్తారు. అవి 5 mm లెంగ్త్, 2.5 mm విడ్త్తో బియ్యం ఆకారంలోనే ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన పదార్థం అనమాట. అది మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది అన్నంలో. అందుకు గంజి వంచకూడదు, సరి నీళ్లు పోయాలా అని చెప్తాం మేము, అర్థమైందా? కాబట్టి మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ స్టోర్ బియ్యం, కోటా బియ్యం చేస్తే కన్నా అట్టేస్తారు, సరి నీళ్లు పోసుకొని ఉడికించమని చెప్పండి. అది వంచేస్తే కన్నా విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ వల్ల మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది, ఎముకలు పటుత్వం చెందుతాయి, ఓకేనా? హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఆ విటమిన్స్ కలుపుతారు దీంట్లో. కాబట్టి చాలా మంచిది. ఇక్కడే భోంచేయండి, ఎవరు కూడా క్యారీలు తెచ్చుకోవద్దండి, రైస్ తెచ్చుకోవద్దండి. ముఖ్యంగా రైస్ ఖచ్చితంగా ఇక్కడే తినండి, మంచి బియ్యం ఇవి. మీరు ఒకరోజు తినండి, బాగాలేకుంటే మీ ఇష్టం, ఏం బలవంతం ఏం లేదు, ఏది కూడా బలవంత పెట్టరు. మీకు మంచిగా నచ్చితే తినండి, లేకుంటే లేదు, అంతే. అర్థమైందా? బాయిల్డ్ ఎగ్ డైలీ తీసుకుంటున్నారా? సాటర్డే రోజు స్వీట్ పొంగల్ వస్తుందా? బాగుంటుందా? రాగి మాల్ట్ మన వంట వాళ్ళే చేస్తారు కదా, స్వీట్గా ఉంటుందా? బెల్లము ఆ పొడితో తయారు చేస్తారు, ఐరన్ ఉంటుంది, చాలా మంచిది, మీరు మిస్ చేసుకోవద్దండి. ఈ స్కూల్లో 579 మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్, అవునా? నిన్న అకాడమిక్ ఇయర్, నిన్న మేలో వచ్చిన రిజల్ట్లో 579 మార్క్స్ వచ్చాయి. ఎంత టీచర్లు ఎంత మీకోసం ఎంత కృషిగా ఎంత జాగ్రత్తగా చదువులు చెప్తే కానీ అన్ని మార్కులు రావు. కాబట్టి మార్కులను బట్టి మీ స్కూల్ స్టాండర్డ్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు, టీచర్లు ఎంత బాగా చెప్తున్నారు ఏంది అనేది. వాళ్ళకు కూడా ఒక తపన ఉంటుంది, 579 ఇంకా క్రాస్ చేయాలా, ఇంకా బాగా చెప్పాలా, ఇంకా బాగా పిల్లలు బాగా చదువుకోవాలని. మీరు దానికి బాగా సహకరించాలా, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి, ఆబ్సెంట్ కావద్దండి. స్కూల్కు ఆబ్సెంట్ అవనే అవ్వద్దు. ఎప్పుడన్నా రీజన్ ఆఫ్ ఏదైనా హెల్త్ ఇష్యూ, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఏదైనా బాగలేదంటే తప్ప, ఏదైనా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు, సొంత అన్నాలదో అక్కలదో ఎవరైనా పెళ్ళిళ్ళు, అంతే తప్ప మిగతా రోజులలో ఎవరు కూడా ఆబ్సెంట్ కావద్దు. ఎందుకంటే నిన్న చెప్పిన సబ్జెక్టు ఈరోజు మళ్ళీ చెప్పరు. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ కావు, మళ్ళీ ఎప్పుడో రివిజన్లో చెప్తారు. ఆ రివిజన్ ఉంటే ఉంటుంది, ఉండకపోతుంది కొన్నిసార్లు ఆ ఒత్తిడి వల్ల. కాబట్టి మీరు లింక్ ఉంటుంది అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు స్కూల్కి ఆబ్సెంట్ కావద్దండి. ఈ నుంచే మీ జీవితము, మీ భవిష్యత్తు. ఇక్కడే మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పోయితేనే మంచి కాలేజీలో, ఇంటర్మీడియట్లో మంచి చదివితే మీ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి టీచర్లను గౌరవించండి,
ప్రేమించండి, ఇష్టంగా వాళ్ళు చెప్పేటి వినండి. డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా మీకు? డిజిటల్ బోర్డ్స్లో ఐ కాంటాక్ట్, కన్నుకు బాగా మనకు ఒక సినిమాకి వెళ్తే మనం పేర్లు పడే దగ్గర నుంచి శుభం కార్డు వరకు అన్ని పూసకూర్చినట్టు చెప్తాం, అదే ఐ కాంటాక్ట్ అనమాట. అట్లే మనం టీవీలో చూసింది మన మనసులోకి బాగా చొచ్చుకుపోతుంది. కాబట్టి ప్రభుత్వం అట్లా డిజిటల్ టీవీలు పెట్టారు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఈ భోజనాల విషయాలు కూడా మేము మాట్లాడతాం. అవకాశం ఉంటే కనుక ఏజెన్సీలకు మార్పిస్తాం. అప్పుడు మీరు భాగంగా మంచిగా వీళ్ళు చేసి పెడతారు. వంట వాళ్ళే బాగా చేస్తారమ్మా, వాళ్ళు చేస్తేనే రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని బాగా మన నాలుకకు మనకు తగినట్టుగా చేస్తారన్నమాట. వాళ్ళు స్పైసీ వేరు, మనకు కొంచెం చిన్నపిల్లలు కదా స్పైసీ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. 579 క్రాస్ చేయాలి ఇయర్. చేస్తారా? చేస్తేనే మీకు టాప్లో ఉండాలి మన స్కూలు. ఈ మండలంలో టాప్లో ఉంటేనే మీ టీచర్లు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా సంతోషపడతారు. అబ్బా మా స్కూల్ టాప్ అని గొప్ప చెప్పుకుంటారు. అదే అనమాట ఆ గొప్పతనము. మీ పేరెంట్స్ ఇవన్నీ కూడా ఒక అచీవ్మెంట్. ఓకేనా? గోల్స్ పెట్టుకోండి మంచిగా, ఏం కావాలా, ఏంది, మనం పెద్ద అయితే ఏం కావాలని. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. గో టు యువర్ క్లాస్. ఎంత స్ట్రెంగ్త్? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓన్లీ 5th class, below 5th. What I am saying, 5th you are elementary section, huh? Yes sir, up to 5th class. Up to 5th class, 107. That one is a high school, no? Yes sir. 117. 117. Who is the headmaster? And Sundari. That's it. Sit down. భోజనాలు తింటున్నారా? బాగుంటున్నాయా? వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. ఎంతమంది ఇప్పుడు భోజనం చేసేది? ఒక 100 ఉంటారమ్మా ఇప్పుడు అటెండెన్స్? 89కా ఇది? అందరు తింటున్నారా? బాగానే తింటారు. కూరలు ఏమైనా తెచ్చుకుంటారా బయట నుంచి? ఇది కొంచెం టేస్ట్ ఉండవు అని అట్లా అనుకుంటా ఉంటారు. అందరు తింటారు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.